రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు మనము ఆర్గానిక్గా మన మొక్కజొన్న ఎలా పంట పండించాలి. చాలామంది రైతులు నాకు ఫోన్ చేస్తున్నారండి, సార్ మీరు కెమికల్ మెథడ్ చెప్తున్నారు, ఒక్కసారి సార్ మా కోసం ఆర్గానిక్ మెథడ్స్ చెప్పండి సార్. మనం ఫస్ట్ నుంచి లాస్ట్ కాపు కంకెలు కోసేంత వరకు మనం ఆర్గానిక్గా మనం ఎలా ఎరువులు అలాగే పెస్టిసైడ్స్ ఏమున్నాయి మార్కెట్లో మనకు అనేటివి నేను చెప్తానండి. ఒకటి, నేను ఫస్ట్ నుంచి ఆర్గానిక్గానే చెప్తానండి. ఎందుకంటే రైతులు చాలామంది ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో మనకు ఆర్గానిక్ వ్యవసాయానికి మంచి డిమాండ్ ఉందండి. కావున ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా మంచి డిమాండ్ ఉంది. కావున ఈరోజు నేను ఆర్గానిక్ పద్ధతిలో మొక్కజొన్న ఎలా పండించాలనేది ప్రతి ఒక్క విషయం చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మీరు మీ తోటి రైతులకు, మీకు ముఖ్యంగా రైతులందరికీ విన్నపం అండి, ముఖ్యంగా వీడియోకి నేను మీరు లైక్ చేస్తే మీకు ఈ వీడియో అనేది 10 మందికి షేర్ అవుతుందండి. అందుకే దయచేసి లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది రైతులు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నారు. దయచేసి ప్లీజ్ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి తోటి రైతులకు వీడియో షేర్ అవుతుంది. దయచేసి అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముఖ్యంగా మొక్కజొన్న సాగులో మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఒకసారి మన బీడు కట్టు భూమి కానీ లేకుంటే మనం వరి వేసిన వరి గానల్లో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా మనం బయో డిఏపి అని వస్తుందండి. మీరు మార్కెట్లో వివిధ కంపెనీల్లో ఉన్నాయి బయో డిఏపి. మనం బయో డిఏపి ఎకరాకు మనకు 65 కేజీల చొప్పున మనం ఇలా సాలుకు పెట్టినట్లయితే ఎకరాకు 65 కేజీల చొప్పున మనం చల్లేసేసి రోటర్ వేసి సాలు తీసేసుకుంటే సరిపోతుందండి. ఎకరాకు 65 కేజీలు బయో డిఏపి చల్లేసిన తర్వాత మొక్క పెట్టిన తర్వాత మనకు మార్కెట్లో మనకు బ్యాక్టీరియా బేస్డ్ ఎరువులు దొరుకుతాయండి. మనం మొక్క వేసిన 10 నుంచి 15 రోజుల తర్వాత మార్కెట్లో మనకు బయో ఎన్పీకే మార్కెట్లో దొరుకుతుందండి. బయో ఫ్యాక్టర్ వాళ్ళది బయో ఎన్పీకే. దాంట్లో మనకు బ్యాక్టీరియా బేస్డ్ ఉంటుంది. నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాష్ బ్యాక్టీరియా కాంబినేషన్తో ఉంటుంది. బయో ఎన్పీకే మనకు విత్తిన 15 రోజులకు మనకు ఎకరాకు 45 కేజీల చొప్పున మనం చల్లుకోవాలి 15 రోజుల పైరికి. తర్వాత మనం 20 నుంచి 25 రోజుల టైంలో మనకి గడ్డి అనేది ఎక్కువగా ఉంటుందండి. దయచేసి మొక్కజొన్న రైతులు ఈ గడ్డి అనేది ఎలా సార్ మేమంతా ఆర్గానిక్గా పోవాలనుకుంటే మనం కెమికల్ మందులు స్ప్రే చేయకూడదు అనుకుంటే మనం దయచేసి ఈ గడ్డి మందులు స్ప్రే చేసుకోకుండా మాన్యువల్ వీడింగ్ అంటే మనుషులతో మనం కలుపు తీసే విధంగా మనం చూసుకోవాలి. తర్వాత మనకు 40 నుంచి 45 రోజుల టైంలో కంపల్సరీ అప్పుడు మనకు నత్రజని అనేది చాలా అవసరం అండి. అప్పుడు మనం మార్కెట్లో దొరికే బయో ఎన్పీకే దాని కాంబినేషన్లో మనం మైక్రోబయాలజికల్స్ కాంబినేషన్లో అంటే మనం భూమి లోపలకు బ్యాక్టీరియాలు మనకు అవసరం అండి. అప్పుడు ఎందుకంటే మనం మొదటి దప్పాలను చల్లుకోవచ్చు. తర్వాత రెండో దప్పాలు ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే అప్పుడు మొక్క అనేది బాగా ఎదిగి ఉంటుందండి 40 నుంచి 45 రోజుల టైంలో. అప్పుడు మనం ఇండీ రూట్స్ మొక్కజొన్న స్పెషల్ దొరుకుతాయండి. లేదా మొక్కజొన్న స్పెషల్ లేకుంటే మనం ఆల్ క్రాప్స్ అని ఇండీ రూట్స్ మార్కెట్లో దొరుకుతుంది. మనం ఎకరాకు 4 కేజీల చొప్పున మనం బయో ఎన్పీకేలో మనకి బయో ఎన్పీకేలో మనం కలిపి చల్లుకునేస్తే మనకి ఎకరాకు 4 కేజీల చొప్పున మనం చల్లుకునేస్తే మనకు ఈ మొక్కజొన్న అనేది మనకు కంకి బాగా రావడానికి అలాగే మనకు పైరు గ్రోతింగ్ రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే మనం వీటిలో వచ్చే పురుగుల యాజమాన్యానికి వస్తే మొదటి దఫాలో వచ్చే మనకు ఆకులపై గోకి తింటూ ఉంటాయండి. మొదటి దఫాలో వచ్చే పురుగులకు మనము మార్కెట్లో దొరికే మన మార్కెట్లో చాలా మందులు ఉన్నాయండి. D9 బ్రాండు లేకుంటే మన మార్కెట్లో ఉండే రాయల్ 5 దాన్ని మన మొదటి దఫాలో మనము ఆకులు తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. దాంట్లోకి ఒకటి రైజోజన్ అండి.
మొదటి దఫా ఫస్ట్ స్ప్రేలో మనం పురుగు మందు స్ప్రే చేసుకునేటప్పుడు రైజోజన్ కాంబినేషన్తో మనం స్ప్రే చేసుకుంటే రైజోజన్ 100 grams ఎకరాకి రాయలపై కాంబినేషన్ లేదా దాంట్లో ఉండే బయో D9 కానీ బ్రాండ్ కానీ మొదటి దఫా వచ్చే పురుగులు మనం పూర్తిగా సమర్థవంతంగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కత్తెర పురుగు యాజమాన్యానికి వస్తే ఆర్గానిక్గా పండించే రైతులు ఇప్పుడు మార్కెట్లో చాలా మందులు ఉన్నాయండి. ఆర్గానిక్గా వచ్చినట్లయితే మనకు మార్కెట్లో ఉండే టెర్మినేటర్ లేదా నాగాస్త్ర మన మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి. నాగాస్త్ర మనం ఇసుకలేకి 10 సేర్ల ఇసుకలేకి కలిపి మనం సుడిలో వేసుకున్నట్లయితే మనం పూర్తిగా మన కత్తెర పురుగు నివారించవచ్చు. అలాగే మనకు ప్రస్తుతం ఈ కత్తెర పురుగు చాలా ఇబ్బంది పెడుతుందని ప్రతి రైతుకు. కావున దయచేసి మీరు ఆర్గానిక్గా పెట్టేవాళ్ళు నాగాస్త్ర కానీ టెర్మినేటర్ కానీ 10 సేర్ల ఇసుకలేకి 1/4 లీటరు 250 ml కలిపేసి ఇసుకను మనం సుడిలో వేసుకున్నట్లయితే మనం కత్తెర పురుగును పూర్తిగా సమర్థవంతంగా నివారించవచ్చు. అలాగే మనం 55 నుంచి 65 రోజుల టైంలో ముఖ్యంగా బయో పొటాష్, ఇది బయో ఫ్యాక్టరీ వాళ్ళు వస్తుందండి. బయో పొటాష్, గుండ్ల పొటాష్ అంటారు. ఈ బయో పొటాష్ అనేది మనం ఎకరాకు బయో NPKలోనా వేసుకోవచ్చు, లేకుంటే మనం సింగిల్గానే వేసుకోవచ్చు. ఎకరాకు మనకు బయో NPK దాంట్లోకి కలుపుకొని కాంబినేషన్తో బయో పొటాష్ మనం ఎకరాకు 25 kg చొప్పున మనం బయో NPKలో కలిపేసుకొని మనకు మొక్క దగ్గర మనం ఊతవేర్లు ఉంటాయి కదండి, చూపిస్తాను ఊతవేర్లు అనేటివి. మొక్కజొన్న అనుకుంటే సపోర్ట్ వేర్లు ఉంటాయి కదండి, ఇలా సపోర్ట్ వేర్లు ఉంటాయి కదా, ఈ సపోర్ట్ వేర్ల దగ్గర మనం నేను చెప్పిన బయో పొటాషియం బయో NPKల కాంబినేషన్తో మనం వేసుకోవాలి. అలాగే మనకు ఇలా ఎండిపోయే దశలను అలాగే ఇలా కంకి వచ్చే దశలో మనం కంపల్సరీగా వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనం వాటర్ బాగా అంటే నీరు ఎంత బాగా పెడితే కంకి అనేది ఆ టైంలో మనకు బాగా ఇడుగుతుందండి. అలాగే మనకు మనకు కంకిలో పాలు పోసుకునేటప్పుడు నీళ్ళు మనం బాగా ఇవ్వాలి. నీళ్ళు ఎంత బాగా కడితే అప్పుడు ఆ టైంలో కంకి అనేది అంత బాగా ఇడవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఇంకా ఫైనల్ అండి, ఫైనల్ అంటే ఇంకా మనకు ఫైనల్ అవుట్పుట్ గమనించినట్లయితే ఈ ఆర్గానిక్గా పండించే మొక్కజొన్నలో మొదటి సంవత్సరం మనకి దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం మనం కెమికల్ వ్యవసాయంలో నుంచి మనం ఆర్గానిక్గా రావడానికి మ్యాక్సిమం 5 to 6 years పడుతుందండి ఈ ల్యాండ్ అనేది మనకు కన్వర్ట్ కావడానికి. కావున మనం మొదటి 2-3 సంవత్సరాలు తక్కువగా మనము దిగుబడి సాధించడానికి ఆస్కారంగా ఉంటుంది. తరువాత భూమి అనేది మనకు ఇలా నేను చెప్పాను కదండి, ఇండి రూట్స్ అనేది మనం సాయిల్లో బ్యాక్టీరియాని డెవలప్మెంట్ చేయాలి. అలాగే భూమిలో మనకు వానపాముల సంఖ్య ఎక్కువ పెంచుకోవాలి. తద్వారా మనకు భూమి అనేది సారవంతమై అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇప్పుడు ఆర్గానిక్గా డ్రిప్ మొక్కజొన్న పెట్టిన వాళ్ళు ఎటువంటి మందులు వదులుకోవాలి? ప్రస్తుతం నా రైతుల నెట్వర్క్లో ఎక్కువగా డ్రిప్కే పెడతారండి మా రైతులు, ఇలా సాళ్ళకు పెట్టరు. ఎందుకంటే ఈ అనంతపూర్ ఏరియా అనేది మనకు వాటర్ రిసోర్స్కి మనకు తక్కువ, అందుకే డ్రిప్ ఇరిగేషన్నే మనం ఎక్కువగా ప్రోత్సహిస్తారు. కావున ఈ డ్రిప్ ఫర్టిలైజర్ అనేది ఫస్ట్ దఫా మనం మొక్క వేసుకునే ముందే ఈ డ్రిప్ వాళ్ళు మనము మొక్క వేసే ముందరే ఒకవేళ బీడు కట్ అయితే లేకుంటే ఇది బయో డిఏపి మనం బయో డిఏపి చల్లేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే
3x3 పెట్టేవాళ్ళు స్పేసింగ్లో మనకు మొక్క కంకి అనేది కూడా అలాగే ఇడుగుతుందండి. 3x3 పెడితే స్పేసింగ్ డ్రిప్లో వాళ్ళు. ఈ డ్రిప్లో వాళ్ళు మొదటి తప్ప ఏం వదలాలి? మొట్టమొదటిగా ఈ డ్రిప్లో వాళ్ళు హెలోచెక్ అండ్ రైజోజన్, ఈ హెలోచెక్ రైజోజన్ వదలడం వల్ల మనం ఈ డ్రిప్కు పెట్టిన రైతుల్లో మనకు మొక్క అనేది బాగా ఎదగడానికి, అలాగే మొక్క మనకు నిర్దిష్ట స్థాయిలో ఎదగడానికి ఆస్కారంగా ఉంటుంది. తర్వాత రెండవ దఫా 40 నుంచి 45 రోజుల టైంలో ఈ డ్రిప్ పెట్టిన వాళ్ళు మనకు మార్కెట్లో బయో ఎన్పీకేనే వాటర్ సాల్యుబుల్ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే, మనం ఈరోజు బయో ఎన్పీకే రేపు మందు వదలాలనుకుంటే ఒక రోజు ముందే మనం డ్రమ్లోకి పోసుకొని బయో ఎన్పీకే మనం కరగబెట్టుకోవాలి. అది కరుగుతుందండి. దాన్ని మనం వెంచర్ సహాయంతో మనం డ్రిప్లోకి వదులుకోవచ్చు. అలాగే ఈ డ్రిప్ ద్వారా పెట్టిన వాళ్ళు మనకు 40 నుంచి 45 రోజుల్లో సేమ్ అండి, మీరు ఆ టైంలో బయో ఎన్పీకే కాంబినేషన్తో మనకు మార్కెట్లో దొరికే ఇండి రూట్స్ అనేది దొరుకుతుందండి. దాన్ని కూడా మీరు కరగబెట్టుకోవచ్చు. కానీ అది ఎక్కువగా మన డ్రిప్కు ఎక్కువగా రికమెండ్ చేయం. కానీ మైక్రోబియల్గా అంటే మనకు టెక్కీ గోల్డ్ ప్లస్ హెలోచెక్ ప్లస్ రైజోజన్, ఈ 3 కాంబినేషన్తో ఆ టైంలో బయో ఎన్పీకేతో కాంబినేషన్తో వదులుకుంటే మనకు మొక్క అనేది బాగా నిర్దిష్ట స్థాయిలో రావడానికి, ఎదగడానికి, అలాగే మొక్క బాగా నిలదొక్కుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే మనకు 50 నుంచి 60 రోజుల్లో బయో పొటాష్ లేదా ఎంఎస్కే మెగ్నీషియం పొటాషియం కాంబినేషను ఎకరాకు మనకు 3 kg చొప్పున మనం ఆ టైంలో మనం డ్రిప్పులు పెట్టే వాళ్ళు వదిలినట్లయితే, మనం ఎంత బాగా వదులుకుంటే ఆ టైంలో నీళ్ళు అనేది మనం ప్రాపర్గా ఇవ్వాలి. మనం ఎంత బాగా నీళ్ళు ఇచ్చినట్లయితే మనకు మొక్క అనేది కంకి అలాగే ఇడుగుతుంది, అలాగే అలాగే ఇడుగుతుంది, అలాగే కంకి గింజల సంఖ్య మనకు పెంచడానికి, అలాగే గింజ అవుటర్ రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇంకా ఫైనల్ అండి, 20 to 25 డేస్లో ఇంకా మొక్కజొన్న పీకేసే టైంలో ఈ డ్రిప్ ఇరిగేషన్ పెట్టిన వాళ్ళు లాస్ట్లో 0.37 కానీ లేకుంటే 0.050 కాంబినేషన్తో ఈ బయో పొటాష్ 5 kg చొప్పున, అలాగే 0.050 3 kg చొప్పున వదిలేసి కరగబెట్టేసి మనం వదిలేసినట్లయితే లాస్ట్ ఇంక ఫైనల్లో మనకు కంకి బాగా సైజు రావడానికి, అలాగే అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారంగా ఉంటుంది. నేను చెప్పిన విషయాల్లో మీకు ఏదైనా అర్థం కాకపోతే ఇంకా సేమ్ అండి, నేను పురుగుని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే ఈ ఆర్గానిక్గా పండించే వాళ్ళు చెప్పాను మందులు. ఈ డ్రిప్ వాళ్ళు కూడా అటువంటి పద్ధతులే పాటించి మనం పురుగును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ మొక్కజొన్నలో మనం ఎక్కువగా పండించడానికి కారణాలు ఏమంటే మనకు తక్కువ పెట్టుబడి అవుతుందండి ఈ మొక్కజొన్నకి. బట్ ఏంటంటే సరైన రైతులు సరైన అవగాహన లేక పాపం ఎక్కువ పెట్టుబడులతో పెడతా ఉంటారు. దయచేసి తక్కువ పెట్టుబడితోనే పోవడానికి మనకు ట్రై చేయండి. కావున మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా మొక్కజొన్నలో కాకుండా వివిధ రకాల పంటల గురించి మీరు నాకు కామెంట్లు తెలియజేయండి. మీకు కంపల్సరీ నేను గైడెన్స్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.